పాలు తాగడం హానికరమా కాదా? నా పేరు యశోధర. ఈ టాపిక్ మీద నేను మీకు లెక్చర్ వినిపిస్తాను. పాలు హానికరము అని ఇప్పుడున్న ప్రపంచంలో డాక్టర్స్ అంటున్నారు, రీసెర్చర్స్ అంటున్నారు, సైంటిస్ట్ అంటున్నారు. కానీ పాలు హానికరం కాదు. మన వేదంలో తీసుకుంటే పాలకు అత్యంత ప్రాధాన్యం ఉంది. యాక్చువల్గా ఒక విగ్రహానికి అభిషేకం చేయాలి అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి అన్నీ అవసరం అన్నమాట. ఏదైనా మన సంస్కృతంలో మన రిలీజియన్లో పాలుకంత శ్రేష్టం ఎందుకు అంటే ఎప్పుడైనా మర్చిపోతామేమో, తరతరాలకు భావితరాలకు మనము ఇటువంటి ప్రాశస్త్యమైనటువంటి పదార్థాలను అందజేయాలనే ఉద్దేశంతో మేధావులు చాలామంది మన పురాణాల్లో పాలు, పెరుగు, వెన్న, నెయ్యికి అంత శ్రేష్టమని భావించి అది విగ్రహారాధనలో ఒక పార్ట్ చేశారనమాట. ఇప్పుడు విగ్రహాన్ని చూడండి, మీరు పాలు, పెరుగు, వెన్న, నెయ్యితో అభిషేకం చేస్తే ఆ విగ్రహంలో ఒక ఎనర్జీ వస్తుంది. ఆ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? మీరు చేసిన ఈ పదార్థాలు వాడి మనము పూజలు చేస్తున్నామని మనం అనుకుంటాం. దేవుడు మనకు చాలా వరాలు ఇవ్వాలని మనం కోరుకుంటాం. కానీ ఆ విగ్రహంలో ఉండే ఒక ఎనర్జీ, పాజిటివ్ ఎనర్జీ మీ మైండ్ని రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే పాలు, పెరుగు, వెన్న, నెయ్యి చాలా మంచివి అని ఈ విగ్రహారాధన వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. యాక్చువల్గా వెస్ట్రన్ సైంటిస్టులు ఇప్పుడు చెప్పడం ఏమి పాలు మంచివి కాదు. వెస్ట్రన్ అనాలిసిస్ WHO చెప్తుంది, ఇంకేవో చెప్తాయి అవన్నీ. కానీ అవి అన్నీ కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడ అన్ని ఫామ్స్లో పెంచుతారు. వాళ్ళు కార్న్ వేస్తారు, సోయాబీన్ వేస్తారు. కార్న్ అని, సోయాబీన్ అని అవి omega-6 ఉంటాయి. ఇట్ ఈస్ హార్మ్ టు బాడీ. కానీ మన భారతదేశంలో ఇంకా మనం అంత పొల్యూట్ కాలేదు. గడ్డే ఉంటాయి, గ్రాస్ ఫెడ్ ఆవులే ఉంటాయి సాధ్యమైనంత వరకు. కాబట్టి ఆ పాలు మనం తీసుకుంటాం. ఈ గ్రాస్ ఫెడ్ ఆవుల నుంచి తీసుకున్నటువంటి పాలు చాలా చాలా మంచివి. కాల్షియం ఉంటుంది. మీకు విగ్రహారాధన నుంచినే స్పష్టమవుతాను. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ఎంత అవసరమో బాడీకి కూడా అంతే అవసరం. ఇవన్నీ ముందు ఇంటర్నెట్ లేవు. ఇవి సంస్కృతంలో ఒక భాగంగా చేశారు మేధావులందరూ. కాబట్టి దాని గురించి ఆలోచించి పాలు చాలా మంచివి, హానికరం కాదు. ఎందుకంటే మా ఇంట్లోనే ఎగ్జాంపుల్స్ ఏమంటే మా హస్బెండ్ కానీ మా ఆడపడుచు కానీ పాలే తాగుతారు. అందుకనే వాళ్ళకి ఎముక బలం చాలా బాగుంది. ఇట్లా 100 ఏళ్ళ ముందు ఉన్న వాళ్ళని అడిగి కనుక్కోండి. పాలు చాలా మంచివి, కాల్షియం ఉంటాయి. మన ఇప్పుడు అడల్టరేటెడ్ అయింది అని చెప్తున్నారు, కానీ మనమైతే ఇంకా భారతదేశంలో రైతులు అంత అడల్టరేషన్ చేయలేదు. మీకు మంచి పాలు కావాలంటే మీరు ఒక మంచి రైతును అడాప్ట్ చేసుకోండి. మా NGO సూచన మేరకు ఒక 20 మంది కలిపి ఒక రైతును అడాప్ట్ చేసుకోండి. మీకు పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, న్యాచురల్ వెజిటబుల్స్ దొరుకుతాయి.